కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా లాభం చేకూర్చే నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే మీరు ప్రత్యర్థి కదా సార్, కూటమి అనేది మీ ప్రత్యర్థి పార్టీ, దానికి ఎందుకు లాభం చేకూర్చారు? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈ రోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లేదు. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి, ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతం. సార్ 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయం చేసి? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. అది ఎవరైనా కావచ్చు. బాగా మిస్ అయిపోతుంటారు మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మీరు ప్రచారం చేయటం, ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంతా కూడా నేను చేసి చూపిస్తాను. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు, ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను, కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈ రోజు చెప్తా ఉన్నా, కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను. కేసులు కొనసాగుతాయిలేండి, మీకు అంటే కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులున్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. Thank you. Sir, in English also, if you can tell us, you have come here. You ask me questions, I'll tell So you. you have come to submit a resignation. No, here only. You have come to submit a resignation. You announced that you are quitting politics. So what is the reason and what made you take this decision? I have submitted my resignation and the Honorable Chairman Rajya Sabha has accepted my resignation, and he asked me specifically what are the reason, whether it is voluntary or is there any coercion or undue influence. I have explained to Honorable Chairman that my resignation is voluntary, spontaneous, and there is no coercion, pressure or no undue influence, and it is only because of personal reasons I have submitted my resignation. I have requested the Honorable Chairman to kindly accept it, and he obliged my accept, and he has accepted the resignation. Did you speak to Mr. Jagan Mohan Reddy before taking this Yes, decision? I have spoken to my Honorable Party President Sri Jagan Mohan Reddy Garu yesterday, and I have explained him in detail the reasons why I have taken the decision to quit the politics, and he has advised me not to do so. Despite the fact that he has asked me not to do so, I have continued with my decision, and I have submitted my resignation, and I will be quitting the politics. But will you still be in some ways trying to help with your the education that you are doing, trying to help the party, or continue doing? My interest is agriculture and giving guest lectures in various universities.
and with the limited knowledge what I have in different fields, because I am a chartered accountant by profession and I worked for the capital markets, and I was at one time I was also member of National Stock Exchange. I wrote the exam and I passed the interview. I have wide experience in capital markets, and I have a reasonably good experience in the parliament and the parliamentary procedures and constitutional aspects. And with the limited knowledge what I have obtained in my 67 years of life, I would like to share it with others, because obtaining knowledge is one thing and giving knowledge to others is also very equally important. Therefore, I'll try to spend my time in imparting the knowledge what I have to the other students and others. But so you could have waited for your tenure to get over. Why this decision so abruptly? Like, not anyone knowing. See, I have already explained to you that on account of the personal reasons, I have submitted my resignation.